ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ట్రంపెట్స్ లో 2 ట్రంపెట్స్ ఆల్రెడీ మోగాయా? ఫస్ట్ ట్రంపెట్ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. 2019 నుంచి 2025 వరకు అమెజాన్ అడవుల్లోను, అంతెందుకు రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. సెకండ్ వన్, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనము. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడిను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను, సముద్రములో ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయను. రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ నదులు రక్తంగా మారటం మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా సముద్రంలో అనేకమైన జంతువులు, జలచర జీవులు బయటకు వచ్చి చనిపోవటం మనం వింటూనే ఉన్నాం. సో ఆ ట్రంపెట్ ఇదేనా? థర్డ్ వన్, ఆకాశం నుంచి ఒక పెద్ద నక్షత్రము నదులో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీద పడుతుంది. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి అయ్యను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లోని విషయాలు ఒకటొకటిగా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. ఇవి నిజంగా ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న టాపిక్స్ ఏనా? ఏది ఏమైనా మనం అంత్యకాలంలో ఉన్నామని గమనించాలి. ఆయన రాకడ దొంగ వలె ఉంటదని బైబిల్లో మనకు అనేక సందర్భాల్లో చెప్పబడింది. అంత్య దినాల్లో ఉన్న అనేకమైన సంఘటనలు ఇప్పుడు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మనము ఆయన కొరకు ఎదురు చూచే వారిగా సిద్ధపడాలి.